ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాదపద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ రోజు నీ సాయి చాలా సంతోషంగా ఉన్నాడు తల్లి. ఉరుకుల పరుగుల మీద వచ్చాడు. ఎందుకంటే పట్టరాని ఆనందంతో ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డ జీవితం మారబోతోంది. నా బిడ్డ ధనవంతురాలు కాబోతూ ఉన్నారు. నా బిడ్డల జీవితంలోకి సిరి సంపదలో తాండవం ఆడబోతున్నాయి. సిరుల వాన కురవబోతోంది. అంతటి అద్భుతమైన ఒక శుభవార్తతో ఈరోజు వచ్చాను. విన్నావంటే ఎగిరి గంతేస్తావు బిడ్డ. 100 కేజీల మిఠాయిలను ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే సిద్ధం చేసుకో. ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, అనుభవించిన దరిద్రం ప్రతి ఒక్కటి కూడా నీ సాయి కన్ను చూపు నుంచి తప్పించుకుని పక్కకు వెళ్ళలేదు బిడ్డ. అన్నీ కూడా సాయి కళ్ళల్లో అలా ఒక చిత్రమై కదలాడుతూనే ఉన్నాయి. కానీ నీ సమయం నీకు రావాలి కదా. అందుకే ఈ సమయం దాకా, ఎప్పటిదాకా ఎదురు చూశాను. ఆ సమయం నీ జీవితంలోకి ప్రవేశిస్తుందని తెలియగానే పరుగున వచ్చేసాను నీ కోసం ఈ శుభవార్తను అందించాలని, నిన్ను ధనవంతురాలని చెయ్యాలని, నీ కష్టాలను తొలగించాలని, నీ దరిద్రాన్ని వెళ్ళగొట్టాలి అని, నీ కన్నీళ్లను చెరిపేసేయాలని. నీకు సంపద వచ్చే ముందు, నీకు ఐశ్వర్యం రాబోయే ముందు, నువ్వు ధనవంతుడివి కాబోయే ముందు 25 లక్షణాలు నీ కంట పడతాయి, నీ చెవిని పడతాయి, నీ ముందుకు వస్తాయి బిడ్డ. అవి నువ్వు చూసి కూడా ఇదేదో యాదృచ్ఛికంగా జరిగిందిలే, ఏదో వచ్చి వెళ్తున్నాయిలే అనుకున్నావు. కానీ మనసుకు తీసుకోలేదు, మనసు లోతుల్లోకి తీసుకోలేదు. అందుకే నీకు వచ్చిన సంకేతాలను గుర్తించలేకపోయావు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ 21 లక్షణాల్లో, ఈ 21 సూచనల్లో ఇందులో ఏ 5 నీ కంట పడినా దీపావళి తర్వాత ఏకంగా 100 కోట్ల రూపాయలు నీ ఖాతాలోకి జమ చేస్తాను బిడ్డ. కాబట్టి ప్రతి మాట, ప్రతి వాక్యము, ప్రతి పదము ఈరోజు నువ్వు మనసు లోతుల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక విషయం ఇది. నీ జీవితంలో ఇదివరకే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇదివరకే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, నువ్వు గుర్తించలేకపోతున్నావు. లేదా ఇక మీదట జరగచ్చు. అప్పుడు జరిగినప్పుడు కూడా బాబా అందించిన సందేశాలు ఇవి, సంకేతాలు ఇవి, సూచనలు ఇవి. నా కోసమే, నేను ధనవంతురాలని కాబోతున్నాను, సంపద నా దగ్గరికి నన్ను వెతుక్కుంటూ పరుగున రాబోతోందని అర్థం చేసుకుని ఆ సూచనలని నువ్వు అందుకోవాలి. కాబట్టి అజాగ్రత్తగా ఉండకూడదు, కాబట్టి ఏమరపాటుతో ఉండకూడదు, కాబట్టి హెచ్చరికతో ఉండాలి, కాబట్టి ఎరుకతో ఉండాలి, కాబట్టి అందుకోవాలి. కాబట్టి ఆ సంపద నీ జీవితంలోకి వస్తోంది. కాబట్టి ఈరోజు నీ సాయి ప్రతి మాటని కూడా, ఎక్కడా కూడా ఒక్క మాట కూడా పక్కకి తోసిపుచ్చుకు బిడ్డ. కన్ను రెప్ప కొట్టకుండా అలా చూస్తూ ప్రతి మాట వినే ప్రయత్నం చేయి. ప్రతి మాట మనసులోకి తీసుకో, ప్రతి మాట ఆచరణలో పెట్టు. నీ జీవితం ఎలా మారుతుంది అంటే, దీపావళి ముందు ఒకలా ఉంటుంది, దీపావళి తర్వాత నీ జీవితం ఒకలా ఉంటుంది. సుడి తిరుగుతుంది, దశ మారుతుంది, అదృష్టం మారుతుంది, నీ ఉనికి మారిపోతుంది. కాబట్టి జాగ్రత్త అంటూ ఈరోజు బాబా గారు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. చాలా అద్భుతమైన సందేశం, మనసుకు ఎంతో హాయినిచ్చే సందేశం, ఒక మనసుకి తీపిని కలిగించే సందేశం అని చెప్పాలి. నోటికి కాదు, మనసుకు తీపిని కలిగించే సందేశం అని చెప్పాలి. మన భవిష్యత్తును బంగారుమయం చేసే సందేశం అని చెప్పాలి. కాబట్టి డోంట్ స్కిప్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. బాబా గారు గుట్టంతా అక్కడే దాచి ఉంచారు. అలాగే వీడియో మొత్తం కూడా చూడండి. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ టైప్ చేసి పెట్టండి. బాబా గారి అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దొరుకుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక నిన్న ఒక అమ్మాయి అండి, విషయం ఏంటి అని అంటే గనక, వాళ్ళ ఇంట్లో అస్తమానం కూడా గొడవలు, తగాదాలు, మానసిక ప్రశాంతత లేదు. ఏదో అలజడి, ఏదో భయంగా, ఏదో ఎవరో ఏదో చేసినట్టు, డబ్బు పరంగా చూస్తే నష్టం, ఆరోగ్య పరంగా చూస్తే నష్టం, ఏం చెయ్యాలన్నా కూడా అన్ని పనులు కూడా ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ప్రతి దాంట్లో కూడా లాస్, ఏం చెయ్యాలో అర్థం కాలేదు అని చెప్పి అమ్మాయి ఇంతకుముందు నాకు ఒకసారి కాల్ చేసింది 1 month బ్యాక్. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడమ్మా, చక్కటి పరిష్కారం అయితే అందిస్తారు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళకే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఈయన అంటే అమ్మాయి కాల్ చేసింది.
గురువు గారు ఏం పూజలు చేశారో, ఏ పరిహారాలు చేశారో తెలియదక్క. గురువు గారు పూజలు చేశాక ఒక 15 రోజుల నుండి మొదలుకొని మా ఇంట్లో ఒక్కొక్కటి మార్పు మెల్లగా రావటం మొదలైంది. మెల్లగా ప్రశాంతత రావటం మొదలైంది. ఆరోగ్యాలు కుదుట పడటం జరిగింది. డబ్బు మళ్ళీ రావటం జరిగింది. డబ్బు నష్టం జరగటం ఆగుతూ వచ్చింది. మా లైఫ్ మళ్ళీ ఒక కొలిక్కి వచ్చింది అనే నమ్మకం నాకు వచ్చిందక్క. చాలా హ్యాపీగా ఉన్నట్టు అమ్మాయి తన హ్యాపీనెస్ షేర్ చేసిందంటే, మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మీ మండు సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అంత బెస్ట్ ఆప్షన్ కదా ఇది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే ముఖ్యంగా మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేసి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి ఎంత చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారంటే అండి, మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. అక్కడున్న వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ నిజానికి ఎంతటి సుదినం ఈ రోజు అంటే, ఒక మంచి దినం ఈ రోజు అంటే బిడ్డ, నువ్వు ధనవంతుడు అయ్యే సమయం వచ్చినప్పుడు ఈ 21 సూచనలు నీ కంటికి కనిపిస్తాయి. ఇది లక్ష్మీదేవి త్వరలో నీ ఇంట్లోకి అడుగు పెట్టబోతోంది అనటానికి ఒక సంకేతం తల్లి. అది ముందుగా ఒకటి, అరచేతిలో దురద. ఇది ఆడవాళ్లకు కానీ మగవాళ్లకు కానీ వస్తాయి. స్త్రీకి అయితే ఎడమ చేతిలో దురద వస్తే అది శుభ సంకేతంగా భావించు. నువ్వు జీవితంలో ఎదురైన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఆర్థిక పరిస్థితి బలపడపోతోంది అని సూచిస్తుంది. ఈ ఆకస్మిక దురద నువ్వు దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావు అని అర్థం. అంటే సిరులు కావచ్చు, సంపదలు కావచ్చు, ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆహ్వానించడానికి సిద్ధపడుతోంది చెయ్యి అని సంకేతంగా నువ్వు అయితే భావించాలి బిడ్డ. ఈ సమయంలో సమృద్ధి గురించి ఎక్కువ ఆలోచించు, సంపద గురించి ఎక్కువ ఆలోచించు, డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తూ నెమ్మదిగా అరచేతిని రుద్దుకోవటం చెయ్యి. ఇలా చేశావు అనుకో, నీ దశ మారిపోతుంది, నీ దిశ మారిపోతుంది. విపరీతమైన డబ్బు, సంపద నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక రెండవది, శంఖధ్వని వినపడటం. ఉదయం నిద్ర లేచిన వెంటనే శంఖధ్వని వినిపిస్తే అది నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుందని అనటానికి సంకేతం. నీ చెడు సమయం ముగిసి మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయి అని అర్థం. శంఖానాదం ప్రతికూల శక్తిని నాశనం చేసేసి నీ ఇంటిని, నిన్ను శుద్ధి చేస్తోందని నమ్మకం. ఇది వినటం ద్వారా నీ విజయ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ దైవిక శక్తి ద్వారాల ద్వారా అన్నీ కూడా తొలగిపోతున్నాయని అర్థం. ఇక మూడవది, నల్లచీమలు ఇంట్లో కనిపించటం. నీ ఇంట్లో నల్లచీమలు వరుసగా కదులుతూ ఉండటం లేదా ఆహార పదార్థాల దగ్గర గుంపులుగా కనిపించటం జరిగితే లక్ష్మీ అమ్మవారు నీ ఇంట్లోకి ప్రవేశించిందని అర్థం చేసుకో. ఇది ఇంట్లోకి డబ్బు రాకకి సంకేతం తల్లి. నల్ల చీమలను శని భగవానుడితో సంబంధం కలిగి ఉంటాయి. అయితే వాటి రాక ఏమవుతుంది అని అంటే గనక, నీ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది, నీకు మంచి సమయం వచ్చిందని అర్థం. శని భగవానుడి అనుగ్రహంతో సమృద్ధి కలగబోతోందని అర్థం. ఇక నాలుగవది, ఉదయం ఆవు రాక. ఉదయాన్నే నీ ఇంటి గుమ్మం ముందుకి ఆవు వచ్చి అరుస్తుంటే దానిని దైవిక ఆశీర్వాదంగా నువ్వు భావించు. అటువంటి సందర్భంలో ఆ ఆవుకు ఏదైనా తినటానికి పచ్చగడ్డి కానీ, ఒక పండు కానీ, ఒక ఫలము కానీ ఏదో ఒకటి తినిపించి పంపు. పొట్టు చేతులతో ఏ మాత్రం పంపకు, బెదరగొట్టకు, అదరగొట్టకు, దాన్ని పక్కకి తరిమివేయకు. ఏదో ఒకటి తినిపించి పంపించు. గోమాతను శాంతింపజేసి పంపించు. అప్పుడు చూడు, నీ జీవితం మార్పు నీ కళ్ళారా నువ్వే చూస్తావు, అనుభవిస్తావు. నీ మనసు అనుభవిస్తుంది, ముందు నీ ఆలోచన అనుభవిస్తుంది. అంతేకాని ఒట్టి చేతులతో పంపకు. ఎందుకంటే గోమాత అంటే కామధేనువు, ముక్కోటి దేవతల స్వరూపం
కామ 33 కోట్ల మంది దేవతలు కూడా గోమాతలో ఉంటారు. అంతమంది ఆశీర్వాదం నీకు దక్కుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. నీ గుమ్మం ముందుకు వచ్చిన ఆవుకి ఆహారం పెట్టడం సకల దేవతలకు నైవేద్యం అర్పించినంత ఫలం నీకు వస్తుంది. ఇది సకల దేవతల ఆశీర్వాదాలను నీకు ఇస్తుంది. ఇక 5, తులసి మొక్క పచ్చగా ఉండటం. నీ ఇంట్లోని తులసి మొక్క అకస్మాత్తుగా ఏపిగా పెరిగిపోతుంది. ఎలా అంటే నువ్వు అసలు ఊహించి ఉండవు. అది అంత అకస్మాత్తుగా అంత పెరిగి పెద్దదవుతుందని. ఏపుగా పెరిగితే పచ్చగా మారితే ఇది ఆనందం మరియు ధన సమృద్ధి రాకకు సంకేతం. తులసిని లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా భావిస్తారు. భూమిపై ఉన్న సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. తులసి మొక్క సమృద్ధిగా పెరగటం అంటే సాక్షాత్తు అమ్మను నీ ఇంట్లోకి ఆహ్వానించటమే. అమ్మ నీ ఇంట్లో కొలువై ఉందని, అంతేకాదు సంతోషంగా ఉంది నీ ఇంట్లో అని అర్థం. ఇక 6, చీపురు కనిపించటం. ఉదయాన్నే ఎవరైతే చీపురుతో చెత్త ఊడుస్తూ ఉండగా నువ్వు చూస్తే త్వరలోనే నువ్వు ధనవంతుడివి, ధనవంతురాలివి కాబోతున్నావని అర్థం. చీపురు అరిష్టాన్ని, దారిద్రాన్ని మరియు దురదృష్ట దేవత అయినటువంటి అలక్ష్మిని ఇంటి నుండి బయటకు పంపే సంకేతం. చీపురుని ఉపయోగించటం చూడటం అంటే నీ జీవితం నుండి పేదరికం మరియు ప్రతికూలత తొలగిపోయి సంపదకు చోటు లభిస్తోందని అర్థం. ఇక 7వది, ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు డబ్బు దొరకటం. ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు దారిలో డబ్బు కనిపిస్తే అది ధన రాకకి ఒక సూచన. అలాగే జేబులో నుంచి డబ్బు కిందికి పడిన శుభమే. ఇలా దొరికిన డబ్బును మీ పెద్దల ఆశీర్వాదంగా శుభశకునంగా నువ్వు భావించాలి బిడ్డ. ఆ డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా పూజా గదిలో లేదా నీ పర్సులో ఉంచుకుంటే అది మరింత డబ్బుని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఒక అయస్కాంతంలో డబ్బుని ఆకర్షించేస్తుంది. అంతలా పనిచేస్తుంది. కాబట్టి జాగ్రత్త. 8వది, ప్రధాన ద్వారం వద్ద మామిడి మొక్క పెరగటం. నీ ఇంటి ప్రధాన ద్వారం బయట దానంతట అదే మామిడి మొక్క పెరగటం. పెరిగితే నువ్వు ధనవంతుడివి కాబోతున్నావు అనడానికి ఒక స్పష్టమైన సంకేతం. మామిడి ఆకులను శుభకార్యాలలో, కలశ స్థాపనలు పూర్వత్వానికి మరియు సమృద్ధికి సంకేతంగా భావిస్తారు కదా. ప్రతి పండుగ, ప్రతి వ్రతము, ప్రతి నోము, ప్రతి శుభకార్యంలో మామిడాకు లేనిదే పని జరగదు కదా బిడ్డ. అలాంటి మామిడాకు నీ ఇంటి ముందు మామిడి చెట్టు మొలుస్తోంది అంటే నీకు త్వరలోనే సంపద నీ ఇంటికి రాబోతోంది వెతుక్కుంటూ అని దాని అర్థం. అది నువ్వు పెంచకుండా దాని అంతటి అదే పెరిగింది అంటే ఇంకా ఎంత అదృష్టమో నువ్వే చూడు. నీ ఇంట్లో సానుకూల శక్తికి కేంద్రంగా ఉందని, ఎంతో అద్భుతంగా ఉంది నీ ఇల్లు అని, ఆ ఇంట్లో సమృద్ధిని పెంచాలి అని, సమృద్ధిని పెంచే సామర్థ్యం నీ ఇంటికి ఉంది అని అర్థం. ఇక 9, పిల్లలను పెట్టడం. నీ ఇంట్లో పిల్లలకు జన్మనిస్తే దాన్ని శుభ సంకేతంగా నువ్వు భావించు. పిల్లి తన పిల్లల్ని కనటానికి నీ ఇంటిని సురక్షితమైన ప్రదేశంగా ఎంచుకుంటే నీ ఇంట్లో రక్షణాత్మకమైన మరియు సానుకూల శక్తితో నిండి ఉందని అది ఒక సూచన. ఇది ఊహించని శుభవార్తలను నీకు తెచ్చిపెడుతుంది. ఊహించని శుభవార్తల రాకకు కారణంగా ఇది సూచిస్తుంది. ఇక 10వది, పక్షి విలువైన వస్తువును జారవిడటం. ఏదైనా పక్షి నీ ఇంటి పైకప్పు మీదకు ఒక విలువైన వస్తువుని తెచ్చి పడేస్తే అది నువ్వు త్వరలోనే ధనవంతుడివి కాబోతున్నావని అనటానికి ఒక సూచన. ఇది దైవానుగ్రహంగా, నీ సాయి అనుగ్రహంగా నువ్వు భావించు బిడ్డ. నువ్వు ఊహించని మూలల నుండి కూడా సంపద వస్తుంది అనటానికి ఇది ఒక స్పష్టమైన సూచన. 11, ఒకే చోట 3 బల్లులు కనిపించడం. ఇంట్లో ఒకేసారి ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే దాన్ని చాలా శుభంగా నువ్వు భావించు. ఇది అమ్మ మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం. దీపావళి రోజున లేదా ఇంటి పూజ గదిలో 3 బల్లులు కలిసి కనిపిస్తే నీ ప్రార్థనలు తప్పకుండా ఫలించి అపారమైన సంపద లభిస్తోంది అనటానికి ఇది ఒక దృఢమైన సంకేతంగా నీ సాయి నీకు చూపిస్తున్నాడు. ఇక 12వ సంకేతం, ఉదయం చెరుకు కనిపించటం. ఉదయం నిద్ర లేచిన వెంటనే నీ చుట్టుపక్కల చెరుకు కనిపిస్తే అది అత్యంత శుభ సంకేతంగా నీ జీవితంలోకి మాధుర్యం మరియు తీపి ఆనందం రాబోతోందని చెరుకు సూచిస్తుంది బిడ్డ. చెరుకు లక్ష్మీ అమ్మవారి పూజలో ఒక ముఖ్యమైన వస్తువు. ఎంతో ధైర్యంతో కూడిన విజయాన్ని ఇస్తుంది. దీన్ని చూడటం వల్ల నీ జీవితంలో మధురమైన క్షణాలు మరియు ధన ప్రవాహం పెరుగుతాయి. ఇక 3వది, గుడ్లగూబ కనిపించటం. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూబ చాలా రోజులుగా నీ ఇంటి బయట కనిపిస్తూ ఉంటే అది మహాలక్ష్మి ఆగమనానికి సంకేతం. అమ్మ ముందుగా తన వాహనాన్ని నీ ఇంటికి పంపింది, ఆ వెనకే అమ్మ వస్తోంది అని గ్రహించు. గుడ్లగూబ రాత్రి కాపలాదారు అని, దానికి గుప్త జ్ఞానం మరియు సంపద రహస్యం అన్ని తెలుసు. దాన్ని చూడటం అంటే లక్ష్మీదేవి నిన్ను గమనిస్తోంది, త్వరలోనే అనుగ్రహించబోతోందని అర్థం. ఇక 14వ సంకేతం,
కలలో శుభ దృశ్యాలు కలలో కనిపించటం, పసుపు లేదా ఎరుపు పువ్వులు, దేవాలయం, ఎర్ర చీర కట్టుకున్న స్త్రీ లేదా ఎత్తుకు ఎక్కుతున్నట్టుగా కనిపించటం శుభ సంకేతం. ఇటువంటి కళలు నీ మనస్సుని ఎలా చేస్తాయి అంటే ఒక ఆనంద సమయంలోకి తీసుకువెళ్తాయి. ఏదో కొత్తది తెలుసుకోబోతున్నాను, నా జీవితంలో ఏదో జరుగుతోంది అని నీకు అర్థమవుతాయి. అంతేకాదు ఒక విజయం నా వైపుకు వస్తోంది, సంపదను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను అని నీ మనసుకి అనిపిస్తుంది. ఇక 15వ సంకేతం, రొట్టెను పట్టుకున్న కుక్క కనిపించటం. నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కుక్క నోటి వెంట రొట్టెను కరుచుకుని వెళ్తూ కనిపిస్తే అది ధన లాభానికి సంకేతం. కుక్కను భైరవ దేవుని వాహనంగా భావిస్తారు తల్లి, సంపదకు రక్షకుడుగా భావిస్తారు. ఆహారంతో ఉన్న కుక్కను చూడటం అంటే నీ సంపద సురక్షితంగా ఉంటుందని మరియు లాభదాయకమైన కొత్త అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయని నీ సాయి నీకు పంపిస్తున్న సందేశం. 16వ సంకేతం ఏంటో తెలుసా? బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనటం. లక్ష్మీదేవి కృపతో బ్రహ్మ ముహూర్తంలో నీకు దానంతట అదే మెలకువ వస్తుంది. ఈ సమయాన్ని సృష్టికర్త సమయం అంటారు తల్లి. ఈ సమయంలో సాత్విక శక్తి అత్యంత బలంగా ఉంటుంది, దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది, నీ సాయి శక్తి నీ చుట్టూ ఎక్కువ ఉంటుంది. ఆ సమయంలో అత్యంత బలంగా ఉంటుంది. ఈ వేళకు నువ్వు మేల్కొన్నావు అంటే నీ శరీరం మరియు మనస్సు కూడా దైవిక శక్తులతో లయబద్ధంగా ఉందని, ఆశీర్వాదాలు, కొత్త ఆలోచనలు, అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. ఇక 17వ సంకేతం, కలలో చిలుక కనిపించటం. చిలుక కనిపిస్తే దాన్ని చాలా శుభ సంకేతంగా నువ్వు భావించు. ఇది ఆర్థిక సమస్యల్ని తొలగించేస్తుంది, అప్పుల బాధల్ని ముగించేస్తుందని అర్థం. నువ్వు ఏవైతే అనుభవిస్తున్నావో ఆర్థిక ఇబ్బందులు, బాధలు, వాటన్నింటినీ కూడా ముగింపు పలుకుతుందని అర్థం. అలాగే మంచి తెలివితేటలకు, సమయస్ఫూర్తిగా మాట్లాడటానికి, నువ్వు ఒకవేళ వ్యాపారం చేస్తుంటే ఆ వ్యాపారంలో వృద్ధి కలగటానికి ఎంతో అవకాశం ఉంది. ఆ వ్యాపారంలో పెట్టిన వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నావు అని చిలుక ఒక సూచనగా కనిపించి నీకు చెప్పేలా చేస్తున్నాడు నీ సాయి. ఈ కళ వస్తే నీకు త్వరలోనే ఈ కళ వస్తే త్వరలోనే ఆర్థిక ప్రగతికి కారణమయ్యే ఒక మంచి ఆలోచన, అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాయని సాయి నీకు తెలియజేశాడు. ఇక 18వ సూచన, కళలో శుభశకునాలు కనిపించడం. కళలో చీపురు, ఏనుగు, నెమలి, శంఖం లేదా బల్లులు కనిపిస్తే నువ్వు ధనవంతుడిగా కావాలనే కళ త్వరలోనే నెరవేరుతుందని అర్థం. ఈ ప్రతి చిహ్నము కూడా నీ సమృద్ధికి ప్రతీక. ఏనుగు వైభవాన్ని, నెమలి దైవానుగ్రహాన్ని మరియు శంఖం కీర్తి మరియు సంపదను సూచిస్తాయి బిడ్డ. ఇవి కళలో కనిపిస్తే నువ్వు ఈ గుణాలను నీ జీవితంలోకి ఆకర్షిస్తున్నావని అర్థం. ఇక 19వ సంకేతం, ఇక్కడ కిన్నెరలో హిజ్రాలు నీకు కనిపించటం. ఇది ఒక శుభ కార్యానికి వెళ్తున్నప్పుడు దారిలో కనిపిస్తే వీళ్ళు అది అత్యంత శుభప్రదం. వారి నుండి ఆశీర్వాదంగా ఒక నాణ్యం తీసుకుంటే మరింత మంచిదవుతుంది తల్లి నీకు. ఎందుకంటే వీళ్ళ ఆశీర్వాదం వల్ల ఒక మంచి జరుగుతుంది నీకు అని కూడా నీ సాయి నీకు చెప్తూ ఉన్నాడు. అయితే ఇక శక్తివంతమైన ఆర్థిక అడ్డంకులని తొలగించేస్తుందని కూడా అర్థం. ఇక 20వ సంకేతం, ఇంటి పైకప్పున కోకిల కుయ్యటం. ఇంటి పైకప్పున కోకిల కుయ్యటం వినపడితే అది కూడా ఒక శుభ సంకేతమే. ఇది ధనాభివృద్ధిని మరియు ఇంట్లో సమృద్ధిని సూచిస్తుంది. కోకిల యొక్క మధురమైన స్వరం వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత ఋతువు ఎలా అంటే కొత్త ప్రారంభాలకు, అభివృద్ధికి మరియు సమృద్ధికి కాలం. అంటే ఇక్కడ కొత్త ఆరంభం ఏదైతే ఉంది నీ జీవితంలో, ఇది వరకు నువ్వు అనుభవిస్తున్న పాత జీవితంలో ఏమున్నాయి, కష్టాలు ఉన్నాయి, కన్నీళ్లు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దరిద్రం ఉంది, అప్పుల బాధ ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, అవన్నీ తొలగిపోయి కొత్త ఆరంభం నీ జీవితంలో ఆరంభం కాబోతుంది, మొదలు కాబోతుంది. దానికి సంకేతంగానే నీ సాయి ఈ సంకేతాన్ని నీకు పంపించాడు. నీ ఇంటి మీద కోకిల కూసింది అంటే నీ జీవితంలో ఒక కొత్త మరియు సమృద్ధికరమైన అధ్యాయం ప్రారంభం కాబోతోందని నీ సాయి సూచించాడు. ఒక వ్యక్తిగత సందేశంగా భావించు. ఇక 21 సందేశం, పూజ. కొబ్బరికాయలో నిద్ర లేచిన వెంటనే పూజలో పెట్టిన కొబ్బరికాయ కనిపిస్తే అమ్మ ప్రత్యేక కృప నీపై ఉందని అర్థం. శ్రీఫలం అని పిలువబడే కొబ్బరికాయ భగవంతుడికి సమర్పించే పరిపూర్ణమైన మరియు నిస్వార్థమైన సమర్పణకు చిహ్నం. ఉదయం నిద్ర లేచిన వెంటనే దీన్ని చూడటం అంటే నీ భక్తి స్వీకరించబడింది, నువ్వు నీ సాయి కృపకు, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి కృపకు పాత్రునివయ్యావు అని, వాళ్ళ ఆశీర్వాదం నీకు లభించింది అని అర్థం. ఇక్కడ బిడ్డ
ఇన్ని సూచనలు చెప్పాను, ఇన్ని సంకేతాలు చెప్పాను. ఇందులో ఏ 5 సంకేతాలు నీకు ఇదివరకే కనబడినా, వినపడినా, నీ ముందుకు వచ్చినా, నీ అనుభవానికి వచ్చినా కూడా ఈ దీపావళి తర్వాత నువ్వు అనుకోని ఊహించినటువంటి సంపద అయితే నీ జీవితంలోకి వస్తుంది బిడ్డ. ఖచ్చితంగా నీ దశ దిశ మారిపోతాయి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. ఇవి నీ జీవితంలో జరిగాయా? లేదా ఈ దీపావళి లోపు ఇవన్నీ నీకు కనిపిస్తాయేమో, ఇన్నాళ్ళు కనిపించినా నువ్వు గుర్తించలేదేమో, ఇప్పుడు ఒకవేళ కనిపిస్తే గుర్తించు. తప్పకుండా దీపావళి తర్వాత నీకు నీ సాయి మాట ఇచ్చిన ప్రకారంగా ఏదో ఒక విధంగా, ఏదో ఒక దారిలో అదృష్టం అయితే నీ వద్దకు వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. ఇది నీ జీవితంలోకి సంపద, ఐశ్వర్యం వచ్చే ముందు కనిపించేటటువంటి సూచనలు. నిన్ను హెచ్చరించడానికి, ముందే జాగ్రత్త చేయడానికి నీ సాయి పంపేటటువంటి సూచనలు ఇవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఒక్కసారి గమనించు బిడ్డ, గుర్తు చేసుకో. ఖచ్చితంగా దీపావళి తర్వాత అయితే నీ జీవితం మారుతుందని నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.